మనకి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు బెస్ట్ ట్రీట్మెంట్స్ ఏంటి? ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి? సో హార్ట్ అటాక్ అనేది ఛాతీ నొప్పి ద్వారా మనము తెలుసుకుంటాము. సో ఛాతీ నొప్పి వచ్చిన వాళ్ళు ఇమ్మీడియేట్‌గా మనము ఏ టెస్ట్‌లు చేయాలంటే ఈసీజీ అండ్ ట్రోపోనిన్ టెస్ట్ చేసి నిర్ధారించుకోవాలని తెలుసుకున్నాము. సో ఈ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనకి ముఖ్యంగా 2 రకాల ట్రీట్మెంట్‌లు ఉన్నాయండి. ఫస్ట్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఇన్ ద హోల్ వరల్డ్ వచ్చేసి స్టంటింగ్. అంటే కొరోనరీ స్టంటింగ్ అంటాం. అంటే యాంజియోగ్రామ్ చేసి మన యాంజియోగ్రామ్‌లో డైరెక్ట్‌గా బ్లాక్ ఉందా లేదా అని తెలుస్తుంది. ఆ బ్లాక్ ఉన్న చోట మనము చిన్న మెటాలిక్ ట్యూబ్‌ని తీసుకొని పోయి దాన్ని కొరోనరీ స్టంట్ అంటారు. ఆ స్టంట్ పెట్టడం వల్ల సత్వరంగా మన బ్లడ్ ఫ్లో గుండెకి రక్తం అనేది ఆగిపోయినది ఆ స్టంట్ పెట్టడం వల్ల రక్తం అనేది ఇమ్మీడియేట్‌గా చేరుతుంది. సో ఇది బెస్ట్ ట్రీట్మెంట్. ఒకవేళ ఎవరన్నా ఇలాంటి ఫెసిలిటీస్ లేని హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు లేదా చేరుకోలేకగలిగినప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుందంటే మనకు ఒక స్పెషలైజ్డ్ థ్రాంబోలైటిక్ ఏజెంట్స్ అనేటివి ఉంటాయండి, ఇంజెక్షన్స్. సో ఈ ఇంజెక్షన్స్ 4 టైప్స్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఉంటాయి. స్ట్రెప్టోకైనేస్, ఆల్టీప్లేజ్, రెట్టిప్లేజ్, టెనెక్టిప్లేజ్ అని. సో ఈ 4 ఇంజెక్షన్స్లో ఏది అవైలబిలిటీ ఉంటే ఆ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల మన గుండె రక్తనాళంలో రక్తం గడ్డగట్టినది కరిగిపోయి మనకి కింద గుండెకి రక్తం సరఫరా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి, సో ఎవరైతే యాంజియోప్లాస్టీ చేయించుకోలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల ఇమీడియట్‌గా ప్రాణాన్ని కాపాడుకోగలరు. బట్ ఈ రెండిట్లోనూ బెస్ట్ ట్రీట్మెంట్ ఏదంటే కొరోనరీ స్టంటింగ్. అంటే బ్లాక్ ఉన్న చోట స్టంట్ ఏయించుకోవడం అనేది చాలా బెస్ట్ ట్రీట్మెంట్. దట్ ఈస్ ఎ వెరీ లైఫ్ సేవింగ్ ప్రొసీజర్.